దేవుని బిడ్డలు వంకర త్రోవలకు తొలగిపోకూడదు. అది ఫండమెంటల్, గుర్తుపెట్టుకండి. వంకర త్రోవలకు దేవుని బిడ్డలు ఎట్లా ఉంటారమ్మా? వాళ్ళు యథార్థంగా ఉంటారు, వాళ్ళ హృదయం స్థిరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు వంకర మార్గాలకి తొలగిపోరు. అయితే వంకర మార్గానికి తొలగిపోయే వారిని ఏం చేస్తాడు దేవాది దేవుడు? పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. అందుని బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. అయ్యా, నేను వంకరగా నడవకుండా, వంకర బుద్ధి లేకుండా, వంకర త్రోవలు నేను నడుచకుండా నాకు అట్టి సహాయం చేయి ప్రభువా. అయ్యా, భక్తిహీనులతో పాటు ప్రభువా, పాపం చేసే వారితో పాటు వంకర త్రోవలు నడిచే వారిని కూడా తీసుకెళ్తాను. కాబట్టి ప్రభువా, అట్టి వంకర మార్గాల్లో, వంకర త్రోవలు నడచకుండా స్థిరమైనటువంటి మనసు, స్థిరమైనటువంటి మార్గాల్లో నడిచే అట్టి కృప దయచేయి ప్రభుని ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని వేడుకుందాం. అందును బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఇశ్రాయేలు మీద సమాధానము నిత్యము నిలిచియుండును గాక. అందును బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ప్రమాణాలు ప్రస్ఫుటంగా మనం కన్నులారా చూస్తున్నాం. అట్టి ప్రమాణాలు ఎట్లా ఉండేమో మన పట్ల? అబ్బా, ఏం చెప్పావమ్మా? ఆమేన్. అబ్బబ్బబ్బబ్బా, ఆమేన్. అట్టి ప్రమాణాలు మన పట్ల ఎట్లా ఉన్నాయమ్మా? ఆయన ప్రమాణాలు, ఆమేన్. ఆయన ప్రమాణాలు అమూల్యమైనవి, అత్యున్నతమైన ప్రమాణాలు. గుర్తెరగండి, ఆయన ప్రమాణాలే లేకపోతే, వాగ్దానాలు లేకపోతే ఒక్క క్షణం మనం బ్రతకలేము. ఆయన వాగ్దానాలు ఇచ్చిన దేవాది దేవుడు యంత్రంలాగా ఆయన వాగ్దానాలు మర్చిపోకుండా నీ పట్ల, నా పట్ల ఆయన యంత్రంలాగా పనిచేస్తూ ఉన్నాడు. అందరి బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. అయ్యా, నీవిచ్చిన ప్రమాణాలను బట్టి, వాగ్దానాలు బట్టి, అయ్యా, వడంబులు బట్టి నీ స్తోత్రం. అయ్యా, నేను నశించిపోవటం నీ చిత్తం కాబట్టి ఏ విధము చేతనైనా నన్ను బలపరచాలని ప్రభా, నీ ప్రమాణాల ద్వారా ప్రభా నన్ను హెచ్చరిస్తున్నావు. కాబట్టి ఉదయకాల సమయంలో నేను కూడా ప్రభా నీ యందు నమ్మిక ఇంచి ప్రభా, అయ్యా, కదలక స్థిరంగా ఉండేటట్టు అట్టి కృప దయచే. సియోను కొండ వలె ఉండేటట్టు నాకు అట్టి కృప దయచే ప్రభా. అయ్యా, నేను తండ్రి తొట్టెలకుండా నీ దేవదూతలు నా పట్ల కాపలా ఉంచుతున్నావు, నీవే స్వయంగా కాపలా ఉంటున్నావు. కాబట్టి నీ స్తోత్రాలని చెప్పి దేవాది దేవుని యొక్క ప్రమాణాలను బట్టి దేవుని స్తుతిస్తూ అట్టి ప్రమాణాలు మన జీవితంలో నమ్మి భూలోకంలో జై జీవితం పొందాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాంఛా చిత్తమై ఉన్నది. అందరూ బెడబరసా దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. అయ్యా, ఇట్టి ప్రమాణాలు తండ్రి ప్రభా నేను నమ్మి నీ యొక్క సాన్నిధ్యములు తండ్రి ప్రభా, అయ్యా, నీ వాక్యం ద్వారా స్థిరపరచబడి అంతకంతకు నీ కృపలో ఎదుగుతూ నీ అమూల్యమైన అక్కడ చేరి కూడిన నన్ను, మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని మనమందరం కూడా ప్రభువుని వేడుకుందాం. ప్రభు చిన్న వచనములు దీవించునుగాక. హల్లెలూయా. అందరూ సరిగట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మంచి యెహోవా యందు నమ్మిక ఉంచువాడు అదే కదలకుండా నిత్యము నిలిచే సియోను కొండ వలె ఉంటా. ఆయన యందు నమ్మిక ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటారు. తన ప్రజలంటే యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటాడు. ఇది మొదలుకొని తన ప్రజలు అంటే ఎవరు? మనమా? స్తోత్రం. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారే, వారు స్థిరమైన సియోను కొండ వలె ఉంటారు. వారి చుట్టూ దేవుడు ఉంటాడు. ఇది మొదలుకొని యెహోవా వారి చుట్టూ ఉంటాడు, నిత్యము వారి చుట్టూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన యథార్థవంతులకు మంచి చేసేవారికి ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. వంకర త్రోవలో తొలగిపోయేటువంటి వారు పాపులతో కూడా కొనిపోబడతారు. అంటే వంకర త్రోవలో నడిచేవారు పాపుల్లో కలిసిపోతారు.
ఇంకా వారితో కూడా నశించిపోతారని అర్థం. కనుక దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటారు. ఈ చక్కని మాటలు మనకు వివరించిన పెద్దలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు సాక్ష్యాలకు సమయం. దేవుడు మీ పట్ల చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి మరి సాక్ష్యాలు చెప్పేవారు త్వరగా లేచి మరి సాక్ష్యం ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ సమయాన్ని సాక్ష్యానికి అప్పగిస్తున్నాను. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగన్ మన దేవుడు ఓడిపోవడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగన్ మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ప్రభునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను మా ఊరు వెళ్ళినప్పుడు వస్తున్నాను. ప్రభునామ స్తోత్రాలు. బాగా జ్వరం, బాగా ఇన్ఫెక్షన్ చేరి ఎంతగానో బాధపడ్డాను. ప్రభునామ స్తోత్రాలు. అక్క వాళ్ళు నన్ను చూస్తానికి వచ్చారు. వచ్చి అప్పటికే 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుంది. అసలు ఏమీ తింటలేదు, చెవుళ్ళు దిబ్బలు పడిపోయింది నాకు. ఏంది ప్రభా, నా బిడ్డలకు ఎవరున్నారు? అయ్యా, 3 యవ్వన కాలంలో ఉన్నారు, నన్ను బ్రతికించవా? నేను ఎంతగానో అడిగాను. ప్రభు నామ స్తోత్రాలు. నాకేదో పురుగు కుట్టి అది బాగా గెడ్డలాగా అయ్యి ఎంతో జ్వరం. ఇంకా పిల్లాడు ఊళ్ళో తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ గారిని తీసుకొచ్చి అన్ని టెస్టులు చేపిస్తే టైఫాయిడ్ అని చెప్పారు. ప్రభునామ స్తోత్రాలు. ఆ రోజు అక్కళ్ళు వచ్చి ఇక్కడ దూరమ్మ తెనాలు తీసుకెళ్దామని తీసుకొచ్చారు. ప్రభునామ స్తోత్రాలు. సామరెడ్డి గారి దగ్గర కోర్సు వాడాను. ప్రభునామ స్తోత్రాలు. ఇక్కడికి వచ్చాను. ప్రభునామ స్తోత్రాలు. పాస్టర్ గారు అందరూ ప్రార్థన చేశారు నా కొరకు. అయ్యా, నేను ఉపవాస ప్రార్థనకు రావాలని ఎంతో ఆశపడ్డాను. సాతానుడు ఎందుకు ప్రభువా నన్ను ఇలా శోధిస్తున్నాడని ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యా, ఈ జ్వరం తగ్గితే నీ సాక్షిగా నేను నిలబెడతానని ఎంతో బ్రతిమలాడుకున్నాను. దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. డేవిడ్ గారు ఆ నైటు రాణి రాణి అని 3 సార్లు పిలిచాడు. ప్రభునామ స్తోత్రాలు. నిన్ను దేవుడు తాకుచున్నాడు అని ప్రభునామ స్తోత్రాలు. నేను ఆత్మలో పరవశనై ఉన్నగా ప్రభునామ స్తోత్రాలు నన్ను తాకాడు. ఆ నైట్ నుంచి నాకు జ్వరం రాలేదు. ప్రభునామ స్తోత్రాలు. నేను కూర్చొని అయ్యా నీ బలమే నీ శక్తి, నాకు బలము సరిపోవటం లేదని ఎంతగానో ఏడుస్తున్నాను. ప్రభునామ స్తోత్రాలు. నన్ను బలపరిచి లేవనెత్తిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను మా ఊరెళ్ళి తండ్రి నాకు మంచి స్వస్థత ఇచ్చావు ప్రభా నేను ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభునామ స్తోత్రాలు. ఈ ఉపవాస ప్రార్థనల కన్నా నేను రావాలని కోరుకుంటున్నాను. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ప్రభునామ స్తోత్రాలు. నాకు దేవుని ఎంతగానో స్వస్థత ఇచ్చాడు. నా అవయవాలన్నీ ముట్టాడు. లేడి వల్ల నాకు ఎంతో హుషారు దయచేసి నా దేవునికి చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఝాన్సీ రాణి గారిని దేవుడు ప్రేమించి వీటి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేసి బలహీనతల నుండి దేవుడు విడిపించి స్వస్థపరిచి నూతన శక్తితో దేవుడు నింపిన విధానం బట్టి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మరి తనను తన కుటుంబాన్ని బిడ్డలను ఆస్వాదించి వర్ధల చేయనట్లు
మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మరొక సాక్షి విందాం. ప్రభునామాని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు, పాష గారికి నా వందనాలు. ఈ సాక్ష్యం ఏంటంటే, పోయిన వారం మా పెద్ద అబ్బాయికి బాగుండలేదు, జేకే హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా కిడ్నీలకి, మరి లివర్కి బాగా ఇన్ఫెక్షన్ చేరింది, ఎన్ఆర్ఐకి తీసుకెళ్ళండి, రేపు ఉదయమే తీసుకెళ్ళండి అని చెప్పారు. ప్రభునామాని స్తోత్రాలు. నేనైతే స్తుతులు చెప్పుకుంటానే ఉంటాను, స్తోత్రం స్తోత్రం అని ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాను. ప్రభునామాని స్తోత్రాలు. ఆ బిడ్డ వాటిలో ఎన్నో కృంగి ఉన్నాను నేను. ప్రభునామాని స్తోత్రాలు. అదేవిధంగా ఎన్ఆర్ఐకి తీసుకెళ్ళాను నేను. ప్రభునామానికి స్తోత్రాలు. ఎన్ఆర్ఐకి తీసుకెళ్తే వాళ్ళు స్కాన్ తీశారు. ప్రభునామానికి స్తోత్రాలు. దాంట్లో ఏమీ అర్థం కావట్లేదమ్మా. పెద్ద హాస్పిటల్లో విజయవాడ తీసుకెళ్ళి పెద్ద స్కాన్ తీయించుకురమ్మన్నారు. ప్రభునామానికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావలేదు. అమ్మ విజ్ఞాపన చదువుతున్నారు, నేను ప్రార్థన చేశాను. అక్క ఫోన్ చేశాను, విజ్ఞాపన చదువుతున్నారంట, అదైతే బాగుండు అని నేను అనుకుంటూనే ఫోన్ చేశాను అక్కకి. రోజా నీ విజ్ఞాపనే చదువుతున్నారు రోజా అని చెప్పారు. పాషిక విజ్ఞాపన చదువుతున్నారమ్మా అని చెప్పారు. ప్రభునామాని స్తోత్రాలు. నా గురించి ప్రార్థన చేశారు. సంఘం అంతా ప్రార్థన బట్టి ఆ స్కాన్లో ఏమీ లేదమ్మా, అది ఇన్ఫెక్షన్ బాగా వచ్చింది అన్నారు. అంత మాత్రమే కాకుండా మళ్ళీ ఒక డాక్టర్ గారు వచ్చి దాన్ని 2 వేస్ తీసేయాలమ్మా, 2 వేస్తే కానీ వచ్చిద్దన్నారు. మళ్ళీ డాక్టర్ గారు రేపు ఉదయాన్నే వచ్చేయండి, పెద్ద డాక్టర్ గారు వస్తారు అని అన్నారు. సరేనని చెప్పి వచ్చాము. వస్తే డాక్టర్ గారు చూసి ట్యూబ్తో పని లేదు, ఇది చిరంజితోనే పోయిద్దని చెప్పి నేను బయటకు వచ్చిన అంత స్థుతులు చెప్పుకుంటూ కూర్చుంటానే ఉన్నాను. బాబుని లోపలికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన 10 నిమిషాలకి తీసుకొచ్చారు. ప్రభునామానికి స్తోత్రాలు. మాది చిరంజి ద్వారా 2 అంటే 40 ml ఉందంట. 100 ml ఉంటే అది బాగా సీరియస్గా వచ్చేదని చెప్పుకుంటున్నారమ్మా అని 2 బాటిల్ శాంపిల్ డబ్బాలు తీసుకొచ్చారు. ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసేశారు. అది 1 రోజులకి మళ్ళీ నొప్పి ఎప్పటికీ రాకుండా ఉండేలాగున మళ్ళీ 1 రోజులకి రమ్మన్నారు. ఆ నొప్పి ఎప్పటికీ రాకుండా ఉండేలాగున నా బిడ్డ గురించి ప్రార్థన చేయండి. ప్రభునామాని స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, నన్ను కూడా దేవుళ్ళు బలపరచలాగున ఆత్మీయ స్థితిలో ఎదుగులాగున ఈ స్థితిలో నేను ఉన్నానంటే ఉచితమైన దేవుని కృపను బట్టి ప్రభునామాని స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధుల మధ్య నన్ను నిలబెట్టినాను. ప్రభునామాని స్తోత్రాలు. ఇందుకు కూడా నేను అర్హురాలని కాదు. ప్రభునామాని స్తోత్రాలు. నా యజమాని గురించి కూడా ప్రార్థన చేయండి. మార్పు గురించి నా బిడ్డలు 20 మంచిగా భవిష్యత్తులో దయచేయలాగా ప్రార్థన చేయమని మీ అందరినీ కోరుకుంటే ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా. మంచిది. రోజమ్మ గారిని దేవుడు ఆశీర్వదించి వారి యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి వారి కుమారుడు మరి పెద్ద కుమారుడు చింటూ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఆ బిడ్డకు దేవుడు స్వస్థతనిచ్చారు. ఇంకెన్నటికీ ఆ బలహీనత రాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు ఆ బిడ్డకు దయచేసి నూతన శక్తితో నింపునట్లుగా మనమందరం దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేను గత నెల 27వ తారీఖున కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను. యాక్చువల్గా నేను ఎంతో భయపడ్డాను. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా కంటికి విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. దేవుడు ఎంతో సహాయం చేశాడని నమ్ముతున్నాను. అదేవిధంగా మా బాబు అమెరికాలో జాబ్ చేస్తుంటే కంపెనీలో ఎన్నో ఒడిదొడుకులు జరిగినాయి. ఎంతోమంది ఉద్యోగాలు పోయినాయి. కానీ మా రాజేష్ని ఎంతో ఉన్నతమైన పొజిషన్లో ఉంచి దేవుడు కాచి కాపాడినందుకు దేవుడి నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి దేవుడు జకరియా గారిని ఆస్వాదించి వారి కంటి ఆపరేషన్ దేవుడు సక్సెస్ చేసి ఇంకెలాంటి బలహీనత లోపం లేకుండా దేవుడు కృప చూపిన విధానం బట్టి, అలాగే వారి కుమారుడు రాజేష్ అమెరికాలో ఉన్నారు.
మరి తన కుటుంబాన్ని అక్కడ దేవుడు క్షేమంగా ఉంచి మరి ఉద్యోగంలో కూడా రాజేష్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించిన విధానం బట్టి, ఎంతగానో దేవుడు కృప చూపిన విధానం బట్టి మరి ఇంకా దేవుడు ఇంకా వారిని గొప్పగా దేవుడు దీవించి నూతన కార్యాలు వారి పట్ల జరిగించి కృప చూపినట్లుగా మనమందరం మరొకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పారంటే మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. చెప్పబడిన మరి కీర్తన భాగాన్ని బట్టి, సాక్ష్యాలను బట్టి మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. కీర్తనకారుడు చెప్పినట్లుగా దేవుని యందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యం సియోను కొండ వలె ఉంటారు. వారి చుట్టూ దేవుడు ఇది మొదలుకొని నిత్యం వారి చుట్టూ ఉంటాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. భక్తిహీనుల రాజదండం నీతిమంతుల మీదకి రాకుండా దేవుడు కాపాడతాడు. ఎంతగానో దేవుడు మేలు చేస్తాడు. మంచివారికి, యథార్థవంతులకు ఆయన మేలు చేస్తాడు. నిత్యము ఇశ్రాయేలుకి దేవుడు తోడుగా ఉన్నట్లుగా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ యందు నమ్మిక ఉంచి అనుభవం, అపనమ్మకం కలగకుండా ఉండినట్లుగా నాకు కృప చూపయ్యా. నీ యందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు కదయ్యా. అయ్యా, అపనమ్మకం కలగకుండా నాకు కృప చూపయ్యా అని ప్రార్థించి, అపనమ్మకం ఉండొద్దు, అల్ప విశ్వాసం ఉండొద్దు. దేవుని యందు నమ్మిక ఉంచి చూడు. దేవుడిని చుట్టూ ఉంటాడు, నిన్ను కాపాడతాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచు. ప్రార్థన చేయి. ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచుతానయ్యా, నీ యందు నమ్మిక ఉంచుతానయ్యా. నీవు నా దేవుడవు, నాకు సహాయకుడవు నీవే. నీ యందు నేను నమ్మిక ఉంచుతానయ్యా అని చెప్పి తీర్మానం చేసుకో. దేవుడు తన బిడ్డల పట్ల కూడా గొప్ప కార్యం చేశాడు. బలహీనతలను దేవుడు విడిపించి స్వస్థపరిచిన దాన్ని బట్టి, ఝాన్సీ రాణి గారికి ఇచ్చిన స్వస్థతను బట్టి, చింటూకి దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి, జకరే గారికి దేవుడు ఇచ్చిన స్వస్థతను, ఆరోగ్యాన్ని బట్టి మరొకసారి మనం అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మణిమంజరి గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించుదాం, ప్రభుని స్తుతిద్దాం. మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, నీ స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధాన దినమందు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆరాధనలో మీరుండి నడిపించిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఆత్మపూర్ణులుగా చేసిన ఆయన నీ బిడ్డను ప్రభు మా మధ్య నిలబెట్టి ప్రభు ఆరాధన నడిపించేలా చేసావు దేవానికి వందనాలయ్యా. అంతేకాదు తండ్రి, సాక్ష్యాలు ప్రభు అయ్యా నీ స్తోత్రాలయ్యా. ప్రభు ఆరాధన వాక్యంలో మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యం జీవం గలది ప్రభు. మీ వాక్యం మా మధ్య సజీవుడుగా నివసిస్తుంది కనుక నాయన, వాక్యమే శరీరధారిగా మా మధ్య నివసిస్తున్న తండ్రివి కనుక అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మీ యందు నమ్మిక ఉంచటం ప్రభు అయ్యా, కదలకుండా ప్రభు ఆయన నిత్యము నిలుచు సియోను కొండవలే అయ్యా నీ స్తోత్రాల కొండ ఏదొచ్చినప్పటికీ, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా ప్రభు అది నిలిచి ఉంటుంది కనుక ప్రభు మేము కూడా మీలో నిలిచి ఉండాలంటే మీ యందు నమ్మిక ఉంచాలి. అది మాకు నేర్పించండి తండ్రి. అయ్యా, ఏ ప్రభా నాయన అవిశ్వాసం లేకుండా నాయన మీ యందు నమ్మిక ఉంచేటువంటి ఆ గొప్ప విశ్వాసంలోకి మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మీ యందు నమ్మిక ఉంచిన వారికి ప్రభా మీరు ఈ మేలు చేయకు మానని దేవుడు అయ్యా. ఎంతో గొప్ప తండ్రిగా మీరు మాకు ప్రభా వాగ్దానం చేస్తున్నందుకు ఈ సంవత్సరం చివరిలో తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేకమైన దుఃఖం, వేదన ప్రభా నాయన నీ స్తోత్రాలు మా కుటుంబాల్లో అయా అనేక పరిస్థితుల మధ్య ప్రభా నాయన మేము ఉన్నప్పుడు తండ్రి మీరు ప్రభా నాయన మీ సేవకుల నోట మీరు ఇచ్చిన మాటను బట్టి వందనాలు తండ్రి. కదలక మీ యందు నమ్మిక ఉంచడం మాకు నేర్పించాయా. ఆ విధంగా ఉండడం ద్వారా మేము కదలక
తప్పక నిత్యము నిలిచి సీయోను కొండవలే ఉంటామని. అయ్యా మా చుట్టూ కూడా ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తారన్న వాగ్దానాన్ని ప్రభా మేము మా సొంతం చేసుకోవడానికి కృప దయచేయండి తండ్రి. సాక్షి భాగంలో మీరు నిలబడి ప్రభా నీ బిడ్డలను బట్టి వందనాలయ్యా. ప్రభాని స్తోత్రాలు. రాణిం గారికి మీరు ఇచ్చిన స్వస్థతకై వందనాలు. ఇంకా పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చి తండ్రి నీ బిడ్డను అయ్యా తన ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక నాయన నీ బిడ్డను ఇంకా కొద్ది దినాలు ఉపవాస దినాల్లోకి నీ బిడ్డను నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా రోజుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డల విషయమై తన వేదన ప్రభా మీ పాస నిధిలో పరిస్తుంది కనుక నాయన మొత్తాన్ని కొట్టువేయండి వేస్తున్నాములో తండ్రి. నీ స్తోత్రాలయ్యా. ఆ నమ్మిక తనకు కలిగించినందుకు స్తోత్రాలయ్యా. ఆ వాగ్దానం తన పట్ల కూడా నిజం చేస్తారని నమ్ముతున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. తన యజమాని మీరు నడిపిస్తారని, తన కుమారునికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తారని అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తనకు కూడా విశ్వాస బలంతో ప్రభా నాయన తను ప్రభా మీలో సాగడానికి కృప దయచేస్తారని స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డకిచ్చిన పరిపూర్ణమైన స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ ఎందు నమ్మిక ఉంచు ప్రభా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటున్నావు కనుక తండ్రి ఇంకెప్పటికీ ఆ బలహీనత బిడ్డ నీళ్ళు బట్టి చేయకుండా కృప దయచేయండి దేవా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డను మీ సాక్షిగా నిలబెట్టుకున్న సంఘం ప్రభా సేవకులు తండ్రి తన పక్షంగా ప్రభా విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన మీరు ఆలకించిన ఆయన తన కుటుంబంలో జరిగించిన ఈ నూతన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. జకరి గారి విషయంలో ప్రభా అయ్యా నీ స్తోత్రాలు అయ్యా. తనకిచ్చిన స్వస్థతకై వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ఆ కంటిని మంచి ప్రభా తన ఏదో ప్రభా నాయన ఆ సర్జరీలో ప్రభా తోడైండి నడిపించినందుకు మీకు వందనాలు. తనకు మంచి దృష్టి నుంచి ప్రభా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తన కుటుంబంలో ప్రభా తన కుమారుని కుటుంబంలో ప్రభా మీరు చేసిన ఆశ్చర్య కార్యమయ్యా. అయ్యా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేమైతే నిస్సహాయులం ప్రభా. మేమైతే ఏమి చేయలేం ప్రభా. ఉద్యోగాలు తీసేస్తే ప్రభా ఏమి లేని స్థితి అవుద్ది తండ్రి. కానీ దేశంలోని బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా బిడ్డకి ఇచ్చిన ఉన్నత స్థితిని బట్టి తండ్రి నీ స్తోత్రాలయ్యా. మేము నమ్మిన వారికి ప్రభా మీరు ఏ మేలు చేయకమాన్న అన్నట్లు ప్రభా బిడ్డ విషయంలో మీరు చేసిన మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీ స్తోత్రాలయ్యా. ఇంకా మా బిడ్డలందరినీ కూడా ప్రభా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఉన్నత స్థితిలో ఉంచిన ఆయన ఈ పండుగ దినాల్లో క్షేమంగా మా మధ్యకి నడిపించి తండ్రి మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోండి అయ్యా. అంతేకాదు నాయన వాక్య భాగంలోకి వెళ్తున్న సేవకులను ప్రభా అయ్యా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా కోసం మీరు సిద్ధపరిచిన మాటలను సిద్ధపరిచిన జీవం కలిగిన ప్రభా మాటలు మాలో ప్రవహించాలి తండ్రి. అవి నిలిచి ఉండాలయ్యా. అవి మాలో వేరు కట్టి ఫలింప చేయాలి తండ్రి నీ స్తోత్రాలు అయ్యా. ఈ లోకంలో ఉన్నవారు ప్రభా ఆలోచించినట్లు లోకంలో ఉన్నవారు భయపడినట్లు మేము భయపడకూడదు తండ్రి. మా దేవుడు సజీవుడు తండ్రి నీ స్తోత్రాలు. ఆ మాటలు మాలో నిలిచి ఉన్నప్పుడు మేము భయపడం తండ్రి. అయ్యా లోకాచారాలు లోక పద్ధతులు మేము కొట్టువేయబడతాయి ప్రభా నీ స్తోత్రాలు. ఆ విధంగా మేము నీలో నిలిచి ప్రభా నీ స్తోత్రాలు అయ్యా. ఈ అంత్య దినాల్లో మేము నీలో నిలిచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించాయా. మీరు ఆకుడు కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి ఈ పునరుద్ధాన దినమందు చేరువచ్చిన ప్రతి బిడను ప్రభా నీ స్తోత్రాలయ్యా మీ కృపతో నింపి ప్రభా ప్రతి విషయంలో భయపడక మీ అందు నమ్మికుంచి ముందుకు సాగే కృప దయచేసి పెట్టమని మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రియ ప్రభును మా రక్షకును సర్వలోక రక్షకుడునైనా యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు దేవుడు ఆరాధన క్రమంగా జరిగించి ధ్యాన వాక్యులని ప్రభు మనతో మాట్లాడి సాక్ష్య భాగంలో దేవుడు తన బిడ్డలను నిలబెట్టుకొని వారి పట్ల దేవుడు చేసిన మేలులు ఉపకారాలను బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా హల్లెలూయా. అలాగే పేర మరి మన ప్రియులు దాసరి వెంకటేష్ గారు, ఆయన మిలిటరీలో ఆర్మీలో జాబ్ చేస్తూ ఉన్నారు. వారు మన రాగమయ్య వాళ్ళ మరిది గారు అనమాట. తల్లిగారు రాజకుమారి గారి చిన్నల్లుడు.
దేవుడు మరి ఆ బిడ్డను ఆశీర్వదించి సిఆర్ఓగా ప్రమోషన్ దేవుడు దయచేశారు. మరి వారు ప్రమోషన్ పొంది వారు ఇప్పుడు ఢిల్లీ నుండి వారణాసికి ట్రాన్స్ఫర్ అయి వెళుతున్నారు. మరి దేవుడు ఇంతవరకు తన ఉద్యోగులు తోడుగా ఉండి కాపాడిన దేవుడు ఇకను కూడా మరి వారికి తోడుగా ఉండి ఉద్యోగంలో దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి వర్ధల చేయనట్లుగా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లు తన భార్య ప్రమీల గారిని, అలాగే వారి పిల్లలు సౌమ్య, కావ్య, నవ్య, వారి ముగ్గురిని దేవుడు ఆశీర్వదించి వర్ధల చేసి నూతన కార్యాల పట్ల దేవుడు జరిగించినట్లుగా మరి దేవుడు వారి పట్ల చేసిన మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి మరొకసారి మనమందరం మన రెండు చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. వారి నిమిత్తం అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే రాత్రికాల సమయంలో నేను మీకు తెలియజేసిన రీతిగా మన ఐపీసీ ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘముల యొక్క వ్యవస్థాపకులు మరి కీర్తిశేషులు పిఎం సామెలయ్య గారి సంతానంలో పెద్ద కుమార్తె గ్లోరీ జాషువా గారు వారు మొన్నటి దినాన 28వ తేదీన వారు ప్రభునందు వారు నిద్రించి దేవుని మహిమలోకి వారు చేర్చబడ్డారు. వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు అందరూ ప్రార్థన చేయండి. వారి భూస్థాపన రేపు డిసెంబర్ 4వ తేదీ గురువారం కేరళలో జరగబోతూ ఉంది. దేవుడు ఆ కుటుంబాన్ని ఆస్వాదించినట్లుగా వారి కొరకు అందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మరి దేవుడు తల్లిగారికి దీర్ఘాయుష్ను దేవుడు అనుగ్రహించారు. మరి దేవుడు ఎంతో కృప చూపారు. మరి వారు పిల్లలు వారు కలిగిన వారు అందరూ కూడా ఎంతో ఆశ్చర్యకరంగా దేవుడు ఉంచారు. మరి పిఎం సామెలయ్య గారి పెద్దయ్య గారి పెద్ద కుమార్తె అన్నమాట. మరి దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి కుమార్తెను ప్రేమించి దీర్ఘాయుష్ను దేవుడు అనుగ్రహించారు. వారి యొక్క భూస్థాపన కార్యక్రమం కొరకు, కుటుంబం యొక్క ఆదరణ కొరకు మనమందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచి ఎవరికి వారే మౌనంగా మరి ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ కుటుంబం యొక్క ఆదరణ కొరకు అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయా ప్రభా, మా ప్రియులు ఐపీసీ సమస్త వ్యవస్థాపకులు కీర్తిశేషులు పిఎం సామెలయ్య గారిని, పెద్దమ్మ గారు మేరమ్మ గారిని మీరు ఆశీర్వదించి వారికి మీరు అనుగ్రహించిన సంతానములో పెద్ద కుమార్తె గ్లోరీ జాషువా గారిని మీరు ఆశీర్వదించి దీర్ఘాయుష్నిచ్చి వారి పిల్లలను చూచున్నట్లుగా మీరు కృప చూపారు. వారిని ఆశీర్వదించారు. అందును బట్టి స్తోత్రాలు. అయా ప్రభా, మీరు ఈ భూమి మీద వారికి ఇచ్చిన ఆయుష్ను బట్టి నేను స్తుతిస్తున్నాను. దీర్ఘాయుష్నిచ్చారు. మొన్నటి దినాన ప్రభా మీరు మీ మహిమలోకి చేర్చుకున్నారు. వారు తమ ప్రయాసలన్నీ కూడా మాని మీ మహిమలో వారు ఉండునట్లుగా మీరు ఆహ్వానించినందుకు స్తోత్రాలు. వారు విడిచి వెళ్ళిన కుటుంబానికి, అయా వారి బిడ్డలకు మీరే గొప్ప ఆదరణ దయచేసి మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అయా మా ప్రియులు, మా నాయకులు నోయల్ సామెలయ్య గారి అయా పెద్ద మేనత్త గారి ప్రభా, వారిని మీరు ఆశీర్వదించి అయా మినిస్ట్రీ కూడా ఎంతో సహకారులుగా ఉన్నట్లుగా మీరు కృప చూపారు. వారు చేసిన సేవలను బట్టి, వారు చూపిన ప్రేమను బట్టి
వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ సేవకుని కుమార్తె, మీ సేవకురాలి కుమార్తె ప్రభా, మీరు దీర్ఘాయుష్ని ఇచ్చారు, మీ మహిమలో చేర్చుకున్నారు. వారిని అయా వారు విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబానికి, బంధువులందరికీ గొప్ప ఆదరణ కలుగు చేసి 4వ తేదీ జరగబోతున్న భూస్థాపన కార్యక్రమం కూడా క్రమంగా జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోనమని, గొప్ప ఆదరణ కుటుంబాలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.